అనిల్ రావిపూడి వెంకీ మామ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ చూసి జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాను భయ్య. సినిమా ఎలా ఉందంటే అనిల్ రావిపూడి మూవీస్లో ఉండే ఒక మెయిన్ పాయింట్ మిస్ అయింది అనిపించింది భయ్య. అదే క్రింజ్. హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో క్రింజ్ లేదు. అంటే మీరు తప్పుగా అనుకోద్దు భయ్య, నాకు ఇంత ముందు సినిమాలు నాకు క్రింజ్ అనిపించాయి. కానీ అనిల్ రావిపూడికి ఏంటంటే ఆయన చెప్పినట్టుగానే ఇంటర్వ్యూస్లో ఆయనకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్సెస్ ఉన్నారనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే వెంకీ మామకి అఫ్ కోర్స్ అసలు నెగిటివిటీ అనేది లేదు, అందరూ చూస్తారు. కానీ నాకు ఆ F1 F2 ఆ పాత సినిమాల్లో ఉండే ఆ క్రింజ్ ఏదైతే ఉందో ఈ సినిమాలో నాకు ఎక్కడ అనిపించను కూడా అనిపించలేదు భయ్య. ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఒక మంచి ఫన్ రైడ్గా వెళ్ళిపోయింది. ఈ కాస్టింగ్ చూసినప్పుడు నేను ఈ ఐశ్వర్య రాజేష్ కానీ లేకపోతే మీనాక్షి కానీ అంతగా సెట్ అవ్వరేమో, వెంకీ మామ పక్కన కొంచెం ఎబ్బెట్టుగా ఉంటారేమో, ఏజ్ డిఫరెన్స్ మరీ ఎక్కువ కదా అనుకున్నాను. కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది భయ్య. అసలు సినిమాలో కాస్టింగ్ ఆల్మోస్ట్ అందరివి పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలుకి ఐశ్వర్య రాజేష్ అయితే మాత్రం యాక్టింగ్ ఎరగదీసింది, వెంకీ మామ టైమింగ్ మాత్రం పిచ్చెక్కిచ్చాడు. కానీ ఓవరాల్గా సినిమాతో కంపేర్ చేసుకుంటే వెంకీ మామని ఇంకొంచెం మంచిగా యూజ్ చేసుకుని ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇప్పుడు సినిమాలో అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే వెంకీ మామ టైమింగ్ ఒక ఎత్తు అయితే సినిమా మొత్తానికి ఇంకొక ఎత్తు వెంకీ మామకి కొడుగ్గా ఒకటి చేశాడు భయ్య. బుడ్డోడు పిచ్చెక్కిచ్చి పడేశాడు. అసలుకి నాకు తెలిసి సినిమా బిగిన్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత నుంచి ఒక 25 to 30 మినిట్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది భయ్య. అస్సలకి నాన్ స్టాప్ ఫన్ రైడ్ అనమాట. నవ్వుతానే ఉంటారు థియేటర్ మొత్తం. నాకైతే నవ్వి నవ్వి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి భయ్య. ఆ బుడ్డోడు మాత్రం మెంటల్ ఎక్కించి పడేశాడు యాక్టింగ్. ఐశ్వర్య రాజేష్ని వెంకటేష్ మామ ఎలా గెలిచాడని చెప్పేసి లవ్ స్టోరీ ఉంటుంది భయ్య. అది ఒకసారి ఏనండి, సూపర్గా ఉంటుంది. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట, ఒక పెద్ద లైలా మజ్ను రేంజ్ లవ్ స్టోరీ అనమాట. ఆ బుడ్డోడికి వెంకీ మామకి మళ్ళీ ఐశ్వర్య రాజేష్కి వీళ్ళ మధ్యలో ఆ కెమిస్ట్రీ అనేది అసలు భలే సెట్ అయింది భయ్య. ఇంకో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనకి యానిమల్ సినిమాలో ఒక బంగ్లాదేశీ అది తీసుకొని వస్తాడు కదా మిషన్ గన్, ఆయన కూడా చాలా బాగా చేశాడు. సినిమా అంతా ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద మూవీ ఉంటాడు ఆయన కూడా. చాలా రోజుల తర్వాత ఒక మంచి డ్యూయట్ సాంగ్ అంటే రమణ గోగుల వాయిస్ డాల్బీ అట్మాస్లో ఏంటంటే అసలుకి ఆ మ్యూజిక్ కానీ భీమ్స్ సిస్రలియో మ్యూజిక్ కానీ సూపర్గా ఉంది భయ్య. 2 సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇంకా హై వచ్చిన మూమెంట్స్ అంటే అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు భయ్య, ఎందుకంటే మనకి అనిల్ రావిపూడి మూవీస్ గురించి తెలిసిందే కదా. కానీ దీంట్లో హై వచ్చిన మూమెంట్స్ కూడా 1-2 ఉంటాయి. మనకి క్లైమాక్స్ ఒకటి కావచ్చు, లేకపోతే వెంకీ మామ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి ఒక రకంగా బిల్డ్ చేసుకుంటా వెళ్తా ఫైనల్గా ఒక మంచిగా రివీల్ చేసినట్టుగా అనిపించింది. అండ్ స్టోరీలో కూడా అంటే టిపికల్ అనిల్ రావిపూడి స్టోరీస్ కాకుండా ఫైనల్గా ఒక మంచి మెసేజ్ లాగా వచ్చి ఎండ్ అవుతుంది అనమాట. హీరోయిజంని లాస్ట్ క్లైమాక్స్లో తీసుకొస్తాడనమాట. అంటే అది అంత ఈజీ కాదు, అందరి హీరోస్కి అంత ఈజీగా కాదనమాట. కానీ చాలా బాగా పులప్ చేశాడు అనిపించింది నాకు వెంకీ మామ మాత్రం క్లైమాక్స్లో. వైలెన్స్ కూడా ఎంతవరకు పెట్టాలో అంతవరకే ఉంది భయ్య. అసలు ఫ్యామిలీ కూర్చొని నాకు తెలిసి త్రూఅవుట్ ద మూవీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా అని చెప్పేసి మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించలేదు. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా వెళ్ళింది. ఓన్లీ ఆ 25 to 30 మినిట్స్ ఆ సీక్వెన్స్ ఉందని చెప్పాను కదా, ఫన్ సీక్వెన్స్. సెకండ్ హాఫ్లో ఏంటంటే బాగుంటుంది, ఎక్కడ మనకి బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. కానీ మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించలేదు నాకు. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా మంచిగానే అనిపించింది. ఒక కొత్త అనిల్ రావిపూడి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది భయ్య నాకు మాత్రం. అంటే సింగిల్గా ఉన్నప్పుడు నేను యాక్చువల్గా అనిల్ రావిపూడి మూవీస్ని ఆ రేంజ్లో ఎంజాయ్ చేయలేకపోయా. F1కో దేనికి థియేటర్కి వెళ్ళి నాకు అసలు హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత నేను అనిల్ రావిపూడి మూవీస్ మోస్ట్లీ నేనైతే చూడలేదు అనుకుంటా. కానీ నాకు దీంట్లో మాత్రం చాలా కొత్తదనం కనపడింది. అండ్ ఆ పాత ఏదైతే నాకు ఆ ఇంప్రెషన్ ఉండేదో అది మాత్రం లేదు భయ్య. కానీ ఫ్యామిలీతో అయితే మాత్రం మీరు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సంక్రాంతికి నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ మూవీ భయ్య, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని రావడానికి. లవ్ స్టోరీస్ ఫ్యామిలీ మూవీస్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేని నాకు, అది కూడా సంక్రాంతికి ఇట్లాంటి పెద్ద మూవీస్ మధ్యలో ఇలాంటి సినిమా నాకు నచ్చుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో అది భయ్య సంగతి. పెద్దగా ఎక్స్ట్రాడినరీగా చెప్పే అంత ఏముండదు, ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోం మనం ఈ సినిమాకి. జస్ట్ నేను అదే అనుకున్నా యాక్చువల్గా. నాకు ఫస్ట్ ఈ గేమ్ చేంజర్ కావచ్చు, లేకపోతే ఈ బాలయ్య బాబు డాకు మహారాజ్ కావచ్చు, వాటిలో నాకు గేమ్ చేంజర్లో ఏంటంటే మళ్ళీ దాని గురించి చెప్తాను భయ్య. జస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఆ 2 సినిమాలు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనిపించింది. మీరు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అంటే నేను పెట్టుకుంటా, జస్ట్ నా ఒపీనియన్ అది. నాకు అవి రీచ్ అవ్వకపోయేసరికి నాకు అంత పెద్దగా అనిపించలేదు. బట్ దీనికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుండానే పోతాం. సో అది నాకు అల్టిమేట్గా ఓవరాల్గా అయితే నాకు బాగానే నచ్చింది. కానీ మరీ ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే కాదు, బట్ ఫ్యామిలీతో వెళ్ళి లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు.